హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇప్పుడు వచ్చేసి నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరిగింది. సో నేనైతే ఈసారి మా ఇంట్లో చేయలేదు, ఎందుకంటే కొంచెం ఇంట్లో పనులు అవన్నీ జరిగినాయి కాబట్టి నేను పోస్ట్పోన్ చేసుకున్నాను. ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి చేయలేదు. నెక్స్ట్ వీక్ సెప్టెంబర్ 4th చేద్దామని అనుకుంటున్నాను. చూడాలి, ఇంకా నెక్స్ట్ వీక్ చేద్దామంటే రాఖీ ఉంది, సో కుదరదు కదా ఆ రోజు. ఇంకా 4th చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. నేను వచ్చేసి ఈవినింగ్ వచ్చినాను, 7:30కి అట్లా వచ్చినాను. అప్పుడు పూజ అంతా మార్నింగే అయిపోయింది. ఇంకా నేను వచ్చి మళ్ళీ తాంబూలం అవన్నీ తీసుకొని మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినాను అందరూ. సో అవన్నీ నేను చూపిస్తాను క్లిప్. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి, ఓకేనా? ఇంకా మమ్మీ దగ్గరికి తాంబూలం తీసుకోవడానికి అందరం వచ్చామన్నమాట. అత్తమ్మ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు అందరం మేము దగ్గరనే ఉంటామన్నమాట. సో టైంకి వెళ్ళేసి ప్రసాదాలు, తాంబూలం అవన్నీ తీసేసుకున్నాము. ఇంకా ఆషాఢం వచ్చిందంటే అన్ని ఫెస్టివల్స్ స్టార్ట్ అయిపోతాయి కదా. ఫస్ట్ స్టార్టింగ్ అయితే తొలి ఏకాదశి తోటి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ బోనాలు, వరలక్ష్మి వ్రతము, రాఖీల పండగ, నెక్స్ట్ గణపతి, వినాయక చవితి అన్నీ బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయన్నమాట. మన ఆడవాళ్ళు అయితే చాలా అంటే చాలా బిజీ అయిపోతాము ఈ 2 months. నెక్స్ట్ 2 months వచ్చేసి మళ్ళీ నవరాత్రులు, దివాళీ ఎండ్ అయిపోతాయి లాస్ట్కి. ఇంకా మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం, ఎందుకంటే నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి మేమైతే అందరం చాలా అంటే చాలా, ఎందుకంటే మేమందరం కలుసుకునే టైం అదే కాబట్టి చాలా ఎక్సైటెడ్గా ఉంటాము ఎప్పుడెప్పుడు ఆ డేస్ వస్తాయని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. మమ్మీ వాళ్ళ ఇంట్లో అయిపోయిన తర్వాత పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము. అక్కడ కూడా మంచిగా రెడీ చేసినారు అమ్మవారిని. ఇంకా అలాగే కొంచెం కూర్చొని ఎక్కడికి వెళ్ళినా సేమ్ రొటీన్, అన్ని ప్రసాదాలు అవే అనమాట. దద్దోజనం, పులిహోర, పంచామృతం, బ్యాంబినో ఇవే అనమాట. సో ఇప్పుడు ఇక్కడ కూడా మంచిగా కూర్చొని కొంచెం అలా టైం స్పెండ్ చేసేసి పిల్లలందరూ కలిసినారు కాబట్టి ఆడుకున్నారనమాట చాలా మంచిగా. సో ఇక్కడ మా చెల్లె వాళ్ళ కొడుకు అనమాట, దేవ, చాలా క్యూట్గా ఉంటాడు. సో ఇక్కడ ఏమంటే వాడు నన్ను ఫోటో తీస్తున్నాడు అనమాట. నేను వీడియోస్ తీస్తానని వాడికి తెలుసు కదా, అందుకే వాడు కూడా నా వీడియో తీస్తున్నాడు. సూపర్ ఫోటో. ఫోటో నేను తీస్తున్నా నిన్ను. సూపర్ ఫోటో. దేవా దేవా అదే పాటు పాస్పోర్ట్ అవన్నీ ఇచ్చేసి ఏమంటారు తాంబూలం అయితే ఇచ్చేసినారు. ఇంకా పెద్దొదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. వచ్చిన తర్వాత మా మమ్మీ అందరికీ పోలేలు చేసేస్తున్నారు, బొబ్బట్లు అంటారు కదా. సో చాలా బాగుంటాయి, ఇదే టైంలో చేస్తారనమాట బొబ్బట్లు. మళ్ళీ ఇక సంవత్సరం అంతా చేయరు, మళ్ళీ ఎప్పుడు చేస్తారంటే ఉగాది రోజు చేస్తారు. ఉగాది అండ్ వరలక్ష్మి వ్రతం అప్పుడు తప్పించి మళ్ళీ మేము బొబ్బట్లు చేసుకోము. సో ఈ టైంలోనే మంచిగా తింటాం అనమాట. ఇప్పుడు ఫుల్ టేస్ట్ ఉంటుంది కదా, స్వీట్. దీన్ని ఇట్లా మేక్ చేస్తారు. ఇప్పుడు బయట ఏం చేస్తారు రుచిగా. దేవా దేవా హాయ్. మా మమ్మీ అందరికి పోలేలు చేస్తుంది, ఫుల్ ఉబ్బరిస్తుంది. బొట్లు పెట్టుకొని ఎట్లా అయిపోయింది.
ఎప్పుడు నేను చేస్తాను ఫస్ట్ వారం. ఈసారి నాది కాలేదు, లాస్ట్ చేస్తున్నాను అనమాట. నేను మా పెద్ద మమ్మీ అందరం లాస్ట్. సో ఇప్పుడు వచ్చేసి వంటలు ఏం చేసాను, పోలేలు, బొబ్బట్లు అండ్ పంచామృతం, పెరుగన్నం, పులిహోర, పరమాన్నం, నెక్స్ట్ రైస్ తినడానికి, మళ్ళీ పప్పు, పాలకూర పప్పు, ఇవన్నీ చేసినారనమాట. సో మా మమ్మీ అయితే అలసిపోయి, ముద్దు ఎందుకు చేస్తున్నావు ముద్దు? మా మమ్మీ అయితే అలసిపోయి చేస్తుంది, అన్ని పనులు చేసి. సో ఇప్పుడు మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. మా హస్బెండ్ వచ్చి ఆయన ఆఫీస్ పనిలో ఉన్నాడు, ఆయన వచ్చి మమ్మల్ని పిక్ చేసుకుంటాడు. ఇంకా మేము ఇంటికి వచ్చేసినాము. పిల్లలు అయితే ఫుల్ టైర్డ్ అయిపోయి అక్కడనే పండుకున్నారనమాట మా మమ్మీ వాళ్ళ ఇంట్లో. సో మా హస్బెండ్ వచ్చి తీసుకొని వచ్చే వరకు చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 1 అయిపోయింది. సో పిల్లలు కార్లో కూడా పడుకునే ఉన్నారు. ఇంకా రాగానే వాళ్ళకి మొత్తం చేంజ్ అయిపించేసి కాలు చేతులు కడిపించి ఇంకా అట్లనే పండబెట్టేసినాను అనమాట. సో నేను కూడా చేంజ్ చేసుకున్నాను, ఫుల్ టైర్డ్ అయిపోయినాను. ఎందుకంటే ఇంట్లో కూడా పనులు అవుతున్నాయి అని చెప్పినాను కదా. సో రేపు సాటర్డే, రేపు ఎట్లా వెళ్తుంది డే అనేది నేను రేపు చూపిస్తాను. సో ఇప్పుడైతే గుడ్ నైట్. ఇంకా సాటర్డే రోజు నేను ఏం వీడియో తీయలేదు. ఇది వచ్చి సండే వీడియో అనమాట. మా అక్కకి బియ్యం పోస్తున్నారు, లైక్ 5 ఇయర్స్కి ఒకసారి పోసుకోవడం ఆ ట్రెడిషన్ ఉంటుంది కదా. సో మా అక్కకి బియ్యం పోసుకొని 5 ఇయర్స్ అయిపోయింది. సో ఇంకా ఇప్పుడు పోస్తున్నారనమాట. నేనైతే మార్నింగే పిల్లల్ని తీసుకొని వచ్చేసాను మా మమ్మీ వాళ్ళ ఇంటికి. వచ్చేసరికి అందరూ రెడీగా ఉన్నారు, లైక్ కుకింగ్ అంతా కూడా రెడీగా ఉండిందనమాట. ఎందుకంటే బియ్యం తీసుకొని నైట్ టైంలో వెళ్ళొద్దు కాబట్టి ఏదున్నా కానీ మధ్యాహ్నం వరకు అంతా అయిపోతే వాళ్ళు కూడా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నట్టు మార్నింగే పెట్టుకున్నారనమాట.
ఇంకా మరదళ్ళము చెల్లెళ్ళము అందరం కలిసి మంగళహారతులు ఇచ్చిన తర్వాత అందరం కూర్చొని ఫుడ్ అయితే ఎంజాయ్ చేసినాం అనమాట. ఆ రోజు చికెన్ మటన్ పప్పుచారు బగారన్నం ఇవన్నీ చేసినారు. సో ఇవంతా కామన్ కదా, లైక్ ఏదైనా ఫంక్షన్ వచ్చిందంటే కంపల్సరీ ఇవి ఉండాల్సిందే. కానీ ఎక్కువ ఇప్పుడు ముందులాగా నాన్ వెజ్ అయితే అస్సలు తినబుద్ధి అవుతలేదు అనమాట, ఎందుకో ఏమో. ఇక ఫుడ్ అంతా ఎంజాయ్ చేసిన తర్వాత మా అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోయినారు. ఇంకా మేము కూడా వెళ్ళిపోదామని అనుకున్నాము. వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయిపోయింది. మేము ఇంకా చిన్నొదిన వాళ్ళ ఇంటికి వచ్చేసినాం, పక్కనే ఉంటుంది అనమాట. సో అక్కడికి వచ్చేసి పిల్లల్ని అక్కడ వదిలేసి మేము వెజిటేబుల్స్ తీసుకోవడానికి వెళ్ళినాము. వర్షంలోనే వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాం, చాలా మస్తు అనిపించింది. ఇంకా మా ఇంట్లో విషయంకి వస్తే చాలా పనులు అయినాయి అనమాట, లైక్ పెయింటింగ్ అవంతా చేయించినాము. సో మా మెయిన్ వాల్ ఏదైతే ఉందో అది చేంజ్ చేపిద్దాం అనుకున్నాము, ఈ కలర్ వేసి చూసినాము. బట్ నేను అనుకున్నట్టు అయితే నాకు అనిపించలేదు అనమాట, లైక్ నేను ఒకటి అనుకున్నాను అండ్ అక్కడ కలర్ వేసిన తర్వాత ఇంకో కలర్ లాగా అనిపించింది. సో వద్దులే ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి ముందున్న కలర్నే ఇంకొంచెం లైట్ చేసి సేమ్ వేపించేసినాం అనమాట. అండ్ మేము కొత్త ఫ్రిడ్జ్ కూడా తీసుకున్నాము. అండ్ ఇంకొకటి వచ్చేసి మా మందిర్లో బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది చేంజ్ చేయించేసినాము, లైక్ ప్లెయిన్ పెట్టించేసినాను అనమాట. ఎక్కువ డిజైన్స్ అవన్నీ ఉంటే క్లీన్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ మెయింటైన్ చేయడమే చాలా కష్టం. ఇంకా ఇప్పటివరకు అయితే మంచినే నేను చూసుకుంటున్నాను. ఇంకెందుకులే అని చెప్పేసి వైట్ కార్వింగ్ దగ్గర ఏదైతే ఉందో అంతా పెయింటింగ్ అదంతా వేయించేసినాము. సో చాలా అంటే చాలా పనులు అయినాయి. మొత్తం ఇల్లంతా ఇప్పుడు మొత్తం చమకాయించిపోయింది అనమాట. లైక్ ముందు కూడా బాగుంటుండే, ఇప్పుడు ఇంకా క్లీన్ అయిపోయింది. సో ఇంకోటి ఏంటంటే మెడిసిన్ కూడా పెట్టించినాము, పిల్లలు ఉన్నారు కదా అండ్ కబోర్డ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి చెదలు పట్టకుండా ఎందుకు అని చెప్పేసి ఫస్ట్ టైం మేము స్పైడర్స్కి కానివ్వండి చెదలకు కానివ్వండి అన్నిటికీ మేము మెడిసిన్ వేయించేసినాం, మంచిగా డ్రిల్ వేయించేసి. సో ఇది వచ్చేసి మా కొత్త ఫ్రిడ్జ్ అనమాట, శాంసంగ్ ఫ్రిడ్జ్ 530 లీటర్స్ది, చాలా బాగుండే, చాలా స్పేషియస్గా ఉంది. సో ఇంకా అది కూడా దాని జాగ్రత్త పెట్టించేసినాము అండ్ పాత ఫ్రిడ్జ్ కూడా తీసేసినాము. ఇట్లా ఇవన్నీ అయినాయి అనమాట. సో ఈ వీడియో ఇక్కడికే ఆపేస్తున్నాను, అంతే అనమాట. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయలేదు ఇంతవరకు అంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. సో చాలా నెక్స్ట్ వచ్చేసి చాలా వీడియోస్ తీయాలి. వరలక్ష్మి వ్రతం, రాఖీల పండుగ అన్నీ ఒకటే దగ్గర వస్తున్నాయి. సో ఒక్కరోజే నేను కూడా వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను అనమాట, అదే రోజు రాఖీల పండుగ. సో ఎలా తీస్తాను వీడియోస్, ఎలా మేనేజ్ చేస్తానని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.